ఉండడంతో తిరుపతిలో ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లాలో పోలీసుల ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మొత్తం మీద జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, అందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్ పర్యటన అడ్డుకోవాలనేటువంటి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణంలో మొదలైంది. నెయ్యి కల్తీ నేపథ్యంలో భక్తుల్లో కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం ఉంది. రోజాకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా యాక్చువల్ గా ఆమెకు సంబంధించినటువంటి అభిమానులు ఉండేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా జగన్ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత మనం చూసాం. 78% వరకు కూడా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అటు ప్రజల్లో ఈ నెయ్యి కల్తీ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పైన కావచ్చు, జగన్ దీనిపైన కావచ్చు వ్యతిరేకత తీవ్రమైన నేపథ్యంలో ఏం జరుగుతుందనే టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో జగన్ వస్తున్న నేపథ్యంలో తిరుపతిలో శాంతి భద్రతలు విఘాతం కలిగే పరిస్థితి నెలకొంది. ఒకవైపు స్వామీజీలు పెద్ద ఎత్తున వచ్చేస్తున్నారు, మరోవైపు బీజేపీ నేతలు మాధవి లత కూడా కాసేపు ముందు తిరుపతికి చేరుకున్నారు. ఆమె తిరుమల శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల కూడా నడిచి వెళ్లారు. ఆమె కూడా జగన్ పర్యటన అడ్డుకోవాలని చెప్పి పిలుపునిచ్చున్నారు. ఈ నేపథ్యం వీళ్ళందరి పిలుపు నేపథ్యంలో రేపు జగన్ వస్తే ఆ టయానికి తిరుపతిలో ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు 30 యాక్ట్ ని ప్రకటించారు. ర్యాలీలు గాని, ఊరేగింపులు గాని, సభలు సమావేశాలు నిర్వహించడానికి పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పినారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించారు. ఈ యొక్క 30 యాక్ట్ అనేది 25 నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా అమల్లో ఉంటుందని స్పష్టంగా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైన చర్యలకు కోరుకుంటున్నారు. నరేష్. Right, Dinesh, thanks for the update.